థ్యాంక్ యూ అండి మీ అందరికీ ఈ సినిమా ప్రమోట్ చేయడానికి అందరూ కలిసి ఇక్కడికి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా నాకు నిజం చెప్పాలంటే పుష్ప తర్వాత నుంచి నా లైఫ్ ఒక సర్ప్రైజింగ్ మోడ్లో పడిందండి. అదేంటంటే నాకు తెలీదు ఎప్పుడు ఏ భాష నుంచి ఎవరి సినిమా వస్తుందో ఎలాంటి క్యారెక్టర్ వస్తుందో నాకు తెలీదు. నిజంగా నాకు జైలర్ అవన్నీ చూసి నేను కేరళలో సెట్కి వెళ్ళినప్పుడు నాకు తమిళ్లో సీన్ పేపర్ ఇచ్చేస్తున్నారు. అంటే ఇప్పుడు నేను అక్కడ ఇందులో మారి అని మేజర్ క్యారెక్టర్ అండి. అంటే చాలా రోజుల తర్వాత నా మనసుకి చాలా తృప్తి కలిగిన క్యారెక్టర్. మనకి ఎవరికైనా ఆశ ఉంటుంది కదండి, కొంచెం పెద్ద క్యారెక్టర్ చేయాలి, ఎప్పుడూ చేయలేని లాంటి క్యారెక్టర్ చేయాలి, మంచి గెటప్తో చేయాలి, అంటే కొత్తది ఏదన్నా చెయ్యాలి అనేది మన అందరికీ కోరుకుంటే ఎవరి పనిలో వాళ్ళు కొత్తగా చేయాలని, కొత్తది ఏదైనా చేయాలంటే చేస్తే మనకు ఆత్మసంతృప్తి కలుగుతుంది యాక్చువల్గా. సో ఇందులో నేను అసలు కథ విని నాకు అసలు ఫస్ట్ పాల్ నెరేట్ చేశారు కదా, చేసినప్పుడు డైరెక్టర్ గారు అసలు చాలా మేజర్ క్యారెక్టర్ ఇది. నేను షాక్. ఈ క్యారెక్టర్ కూడా యాక్చువల్గా తమిళియన్ క్యారెక్టర్ నాకు వచ్చింది. అది దేవుడి దయ, నిజంగా పుష్ప దయ ఇవన్నీ నిజంగా చెప్పాలంటే. అయితే ఇలాంటి అంటే ఈ రేంజ్ మేజర్ ఇవి ఆల్రెడీ నేను 3 ఫినిష్ చేశానండి. ఇప్పుడు ఎక్కడ చెప్పలా, 1 by 1 వస్తాయండి అవి. అంటే చాలా వెరైటీగా ఉంటాయి, వెర్స్టైల్గా ఉంటాయండి క్యారెక్టర్లో. అది నాకు ఆర్టిస్ట్గా నేను బాగా ఎంజాయ్ చేస్తున్నానండి. ఎందుకంటే సేమ్ థింగ్, సేమ్ ఐటెం సర్వ్ చేయకుండా మనకు కొత్త ఐటెం సర్వ్ చేసే అవకాశం వచ్చినప్పుడు మనకి టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే అది ఎప్పుడు చేయలేదు మనం. సో టెన్షన్ ఉంటుంది. అప్పుడు టెన్షన్లో ఎక్కువ కష్టపడిన తర్వాత రిజల్ట్ వస్తే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాం కదండి, యాక్చువల్గా కిక్ కదా. సో అలా నేను చాలా డిఫరెంట్గా నా ప్రొఫెషన్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్న టైం అండి ఇది, నిజం చెప్పాలంటే. సో ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా డిఫరెంట్గా చూస్తున్నారు నన్ను. చాలా బాగుంది. యాక్చువల్గా షరీఫ్ గారు వెరీ బిగ్ ప్రొడ్యూసర్ అండి. ఆయన సెకండ్ ఫిలిం ఇది. ఫస్ట్ ఫిలిమే చాలా పెద్ద సినిమా తీశారు. ఆయన ఖర్చుకు వెనకాడకుండా సినిమా బాగా రావాలి అని ఆలోచించే ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్లో షరీఫ్ గారు ఒకళ్ళండి. నేను ప్రాక్టికల్గా చూశాను ఆయన్ని. అలాగే పౌల్ వచ్చేసి ఆయన చాలా కామ్ అండి డైరెక్టర్ గారు. ఈ సినిమా ఎన్ని ఫైట్స్ ఉన్నాయో, అంత థ్రిల్ ఉందో, ఆయన క్వైట్ ఆపోజిట్ లొకేషన్లో చూస్తే. అసలు మాట్లాడుతుంటే మాట కూడా మనకి ఆయనది సరిగ్గా దగ్గర కూర్చుంటే తప్ప వినపడదు, అంత కామ్ ఆయన. చాలా ఎంకరేజ్ చేశారండి. ఎందుకంటే నేను మలయాళంలోని తమిళ్లోని డైలాగ్ చెప్పాలి, నేను అది తెలుగులో రాసుకుని ప్రిపేర్ అయ్యి మళ్ళీనేమో నా వాయిస్ నేనే రికార్డ్ చేసుకుని అది కంటిన్యూస్ వింటూ అంటే ఎక్కడ రిథం తేడా రాకూడదని వాళ్ళందరూ సపోర్ట్తో చేశానండి. ఈ ప్రాసెస్లో నేను జగదీష్ గారితో చేశానండి. నేను జగదీష్ సార్ సినిమాలు నేను కాలేజ్ టైంలో ఉండగా మమ్ముట్టి గారి సినిమాలు, మోహన్ లాల్ గారి సినిమాలు 70 వస్తున్నప్పుడు ఆయన్ని వేరే క్యారెక్టర్లో, కామెడీ క్యారెక్టర్లో చూశాను. అంటే ఆర్టిస్ట్ క్యారెక్టర్లో చూశాను. అలాగే ఆయన చాలా సినిమాలు హీరోగా చేశారు. ఆల్మోస్ట్ 40-50 సినిమాలు జగదీష్ గారు హీరోగా చేశారు. సో అలాంటి గ్రేట్ యాక్టర్స్తో స్క్రీన్ షేర్ చేసుకుని వాళ్ళ వల్ల చాలా నేర్చుకునే అవకాశం వస్తుందండి నాకు. అంటే ఇప్పుడు అక్కడ జగదీష్ గారి కాంబినేషన్లో నేను చేస్తున్నప్పుడు ఆయన్ని నేను అడిగి, సార్ ఇది కరెక్టేనా, ఇలా చెప్పచ్చా లేదా అని మళ్ళీ ఆయన ముందే ఆయన్ని డామినేట్ చేస్తూ చేయాలి. మళ్ళీ సడన్గా యాక్షన్ అనగానే మళ్ళీ ఆయన్ని డామినేట్ చేస్తూ, అంటే గురువు గారిని అడిగి మళ్ళీ గురువు గారికి ఎదురు పోటీకి దిగిన లాంటి ఇది అదే. అయితే అదంతా నాకు కొత్త ట్రావెల్గా అనిపించిందండి. హ్యాపీగా ఎంజాయ్ చేశాను షూటింగ్ ప్రాసెస్ అంతా. అలాగే నాకు నా సాంగ్ చేసినప్పుడు -10 to 12 మధ్యలో అండి టెంపరేచర్. నైట్ వాగమాన్లో రెయిన్ వస్తుంది, గంటకి రెయిన్ వస్తుంది, మళ్ళీ అందరు గొడుగులు పట్టుకుంటున్నాం. నా ఒక్కడికే ఫ్యాన్ పెట్టారండి. 3 రోజులు నాకు చెమటలు కారుతూనే ఉన్నాయి. 3 రోజుల్లో ఫినిష్ చేసాం ఆ సాంగ్. 3 నైట్స్ మాట. ఎందుకంటే 9 దాకా ఎక్స్టెండ్ చేద్దామంటే సూర్యుడు నైట్ షూటింగ్ అంటే పొద్దున్నే సన్ వచ్చేస్తుంది కదా, సో ఎక్స్టెండ్ చేయలేం. సో చాలా బాగా వచ్చిందండి సాంగ్, చాలా బాగా వచ్చింది. అండ్ ఇది వెరీ బిగ్ ఫిలిం అండి ఈ సినిమా. సో అలాగే ఇందులో దీనికి ఇంకా ఎక్స్ట్రా ఇప్పుడు బాగా దీన్ని గ్రాండియర్ తీసుకొచ్చింది రవి బసూర్ గారు అండి. ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోరింగ్తో ఈ సినిమా వేరే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందని నేను నమ్ముతున్నాను నిజంగానే. సో ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు నేను నిజంగానే అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. షరీఫ్ గారికి, పౌల్ గారికి, వీళ్ళందరికీ. అలాగే నాకు ఈ సాంగ్ ఇచ్చిన ఆయన అజనీష్ గారు అండి. ఈ సాంగ్ మట్టికి కంపోజ్ చేసి నాకు ఇచ్చిన ఆయన అజనీష్ గారు. సో అజనీష్ గారికి కూడా నేను పెద్ద ఫేవరెట్నండి. ఆయన విరూపాక్ష చేసినప్పుడు కలిశాను. సో
ఆ సాంగ్ మట్టికి ఆయన ఇచ్చారు. ఆయనకి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను అందరి సమక్షంలో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి సినిమా ఇది. సో ఇందులో ఏంటంటే చాలా వాల్యుబుల్ మ్యాటర్ అండి యాక్చువల్ చెప్పాలంటే. రఫ్గా నాకు దొరికిన ఇన్ఫర్మేషన్ ప్రకారం బయట ఎక్కడైనా 3.5 crores అంటండి ఒక ఏనుగు దంతం. ఒక ఏనుగు దంతం 3.5 crores అంటే ఆల్మోస్ట్ 3 హైర్ అండ్ BMW కార్స్, జనరల్ హైర్ అండ్ అంటే ఒక ఆల్మోస్ట్ ఒక ఫ్లాటు ఇంత సైజులో ఎక్కడో గొయ్యి తీసి వర్షం వచ్చినా ఏమవుతుంది అంటే దాచుకోవచ్చనమాట ఎవరన్నా అది ఇదంటే. సో దీని గురించి ఎందుకంటే దీన్ని దాయటం చాలా టూ మచ్ కాస్ట్లీ వాల్యుబుల్ ఐటమ్, బట్ ఈజీ టు హైడ్, వెరీ ఈజీ టు హైడ్. అంత గురించి దీంట్లో మూవ్స్ కానీ అవి కానీ ఇవి కానీ చాలా కొత్తగా చాలా న్యాచురల్గా బాగుంటాయండి ఈ సినిమాలో అన్నీ. లాజిక్కి మ్యాక్సిమం దూరంగా వెళ్ళవండి, ఫైట్స్ ఉన్నాయి ఏమున్నా అవన్నీ. సో వెరీ బిగ్ ఫిల్మ్ అండి. నేను చేసినట్లో వన్ ఆఫ్ ద ఏమంటారు కాస్ట్లీయెస్ట్ ఫిలిం నిజంగా చెప్పాలంటే. ప్రొడక్షన్ సైడ్ చాలా ఎక్కువ ఖర్చు పెట్టి తీశారు. ఇది ఈ పాయింట్ అందరికీ కనెక్ట్ అయ్యే పాయింట్ అండి. ఈ లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్ అని లేదండి. ఈవెన్ ఇప్పుడు మనకి లాంగ్వేజ్ తెలియని చోటకి బ్రెజిల్లోనో మెక్సికోలోనో డబ్ చేసినా సరే కనెక్ట్ అయిపోతారు. ఎందుకంటే యూనివర్సల్ పాయింట్ అండి ఇది, ఐవరీ బిజినెస్ అనేది. సో చాలా మంచి క్యారెక్టర్ చేశానండి. చాలా థ్యాంక్స్ ఈ క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు. అలాగే ఈ సినిమాని మీరు అందరూ కూడా థియేటర్లో చూసి, ఈ సినిమా కదండి ఏ సినిమా అయినా మీరు అందరూ కలిసి దయచేసి థియేటర్కి వెళ్ళి థియేటర్లోనే చూడండి. మీరు బాగా ఎంజాయ్ చేస్తారు సినిమాని. లార్జ్ స్కేల్లో మీకు ఫెస్టివల్లో ఉంటుంది. సో తద్వారా మేమందరం కూడా హ్యాపీగా ఉంటాం. ఆల్ ది బెస్ట్ అండి మీ అందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సునీల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మా వాళ్ళు రెడీగా ఉంటారు. కాస్ట్లెస్ట్ ఫిలిం అన్నారు, మీకు ఎక్కువ కాస్ట్ ఇచ్చారా అని, మీకు ఎక్కువ డబ్బులు ఇచ్చారా అని? లేదండి, ఎందుకంటే నేను అంటే మన కాస్టు మన రేటు మనం ఎవరు నిర్ణయించలేమండి. ఇక్కడ మనకి నిర్ణయించేది వాళ్ళే. ఒక హిట్ వచ్చినా ఒక ఫ్లాప్ వచ్చినా ఆ కాస్ట్ నిర్ణయం అనేది బయట నుంచే వస్తుందండి. అంటే హిట్ ఫ్లాప్ ఫ్రమ్ ఆడియన్స్ నుంచి ఎలా వస్తుందో వాళ్ళే జడ్జిలు కాబట్టి అలా మన కాస్ట్ కూడా మనం డిసైడ్ చేస్తే కుదరదండి. స్వీట్. ఓకే, సో బేసిక్గా మీరు స్టెప్పులు వేయడానికి ఎక్కువ కంఫర్టబుల్గా ఫీల్ అవుతారా, లేదంటే యాక్టింగ్ నెగిటివ్ షేడ్స్ చేయడానికి ఎక్కువ కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉంటారు? అంటే నేను హైదరాబాద్ వచ్చింది నెగిటివ్ క్యారెక్టర్ విలన్ చేయాలని ఇంట్రెస్ట్తో వచ్చాను కదండి యాక్చువల్గా. అందుకు నాకు క్యారెక్టర్ చేయడం బాగా ఇష్టపడతానండి. డ్యాన్స్ ఏదైనా అప్పుడన్నా అంటే నోవేడేస్లో ఏంటంటే మనం ఇంతకుముందు ఒక క్యారెక్టర్ చేసి మళ్ళీ ఒక ఐటెం అలాగే సర్వ్ చేసేవాళ్ళం ఆడియన్స్కి. ఇప్పుడు ఏంటంటే వరల్డ్ సినిమా దగ్గర అయిపోయి ఇప్పుడు ఐటెం అనేది మన న్యాచురల్ థింగ్లో మళ్ళీ ఐటెం ఎంటర్ చేయలేని పరిస్థితి వచ్చేసింది ఇప్పుడు. అంటే అక్కడికి వచ్చేటప్పటికి ఐటెం రాగానే డిటాచ్ అయిపోతున్నారు వాళ్ళు. మిగతా అన్ని చోట్ల యూనివర్సల్గా అన్ని సినిమాలు వరల్డ్ వైడ్ అన్ని సినిమాలు చూసేస్తున్నారు. ఇప్పుడు తెలుగులో 70 వచ్చేస్తున్నాయి అన్ని సినిమాలు. అలాగే మన సినిమా కూడా వరల్డ్ అన్ని లాంగ్వేజ్లో 70 అయిపోతుందండి. నిజం. అసలు ఎక్కడో గుజరాతీలో కూడా మన సినిమాలు అన్ని కూడా 70, పాకిస్తాన్లో కూడా 70 అయిపోతున్నాయి. అసలు అలానే అల్లు అర్జున్ కాస్త మల్లు అర్జున్ గారు అయ్యారు. అవునండి, అవును. ఎస్. సో మీరు ఇప్పటి వరకు ఆల్మోస్ట్ అందరు హీరోస్తో వర్క్ చేశారు. సో మళ్ళీ వర్క్ చేయాలనిపించే తెలుగు హీరో ఎవరు? చిరంజీవి గారు అండి. ఎస్ సార్, వన్ అండ్ ఓన్లీ మెగా స్టార్. అది వేరు కదా. అంటే ఈ చేతితో ఆయన సినిమా బుకింగ్లో 10 చేతులు ఉంటే ఆ 10 చేతుల్ని గట్టిగా గుద్ది నా చేయి లోపలికి వెళ్ళి టికెట్ తీసుకుని మళ్ళీ ఆ చేతితో మా అమ్మను కూడా లేడీస్కి టికెట్లు ఇస్తున్నారు, జెంట్స్కి అయిపోయినాయి అని చెప్పి మా అమ్మను కూడా పోస్ట్ మాస్టర్ మా అమ్మ పర్మిషన్ పెట్టించి గంట బయటికి తీసుకొచ్చి టికెట్ తీయించుకున్నాను మా అమ్మతో. సో ఆ చెయ్యి నేను వెళ్ళి ముట్టుకున్నప్పుడు ఈ చేతితో టికెట్ తీసుకున్నాను కదండి. ఆయన చూసే డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది, ఆయన చూసే యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది, ఆయన చూసే ఈ లైఫ్ వచ్చేసింది అంతే. That's so sweet అండి. Thank you so much Sunil garu. We are looking forward to see you on May 28th. We have a Q&A session with media. So మీ అందరినీ కూడా వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ స్టే బ్యాక్ హియర్. చైర్ చేసేయండి అమ్మా.